సో 98 98 సమయాచార తత్పర. ఈమె ఎవరు? సమయాచార తత్పర. ఇందులో గుప్తనామాలు పరాచార, పర ఆచార, అపర ఆచారాలు కాదు. పరాలో ఉన్న ఆచారాలు ఏంటో చూద్దాం. అంటే దృశ్యములకు అతీతమైన సర్వ భావన, అది ఆచారం. ఇప్పుడు నువ్వు చూస్తున్నదంతా దృశ్యాలు. చూడటం. ఏం చూస్తున్నావు? ఆకాశం చూస్తున్నావు స్వామి. దృశ్యాలకి. దీనికి అతీతంగా ఏముంది? ఆకాశం పైన ఏముంది? అతీతముగా సర్వభావన. నువ్వు కింద ఉండి ఏం చెప్తున్నావు? నేను ఆకాశము అంటున్నావు. ఏమ్మా, దృశ్యంగా అంటున్నావు. నేను ఆకాశము అంటున్నావు. నీవు అక్కడికి వెళితే ఏమంటావు? నేనే ఆకాశము అంటావు. అహం బ్రహ్మాస్మి. అర్థమైందా? రెండు ఏమైంది? ఒకటైంది. అదే అహం బ్రహ్మాస్మి, సర్వభావన. అన్నిట్లో నేను ఉన్నాను అన్నావు. కిందేమన్నావు? ఆకాశం వేరు, నేను వేరు అన్నావు. చూసావా? సర్వాత్మ భావనకు అతీతమైన ధ్యానం బ్రహ్మ శీర్షమునందు చేసేది పరాచారం. నేను పరాచార తత్పరని అని ఎందుకన్నానంటే, ఆది శంకరాచార్యులు వారు మంత్రమాతృక స్తవం చేశారే, రాజరాజేశ్వరి బ్రహ్మ శీర్షం దగ్గర చేసినది పరాచారాలు. ఆ పూజలు చేశాడు. కింద ఆచారాలతో కూడుకున్న పూజలు కావు, స్థూల పూజలు కావు, షోడశోపచార పూజలు కావు. దీనన్నిటికీ అతీతముగా ఉన్న పరాచార అమ్మవారు రాజరాజేశ్వరి స్థితిలో పరాచార. అర్థమైందా? నువ్వు ఆ స్థితికి వస్తే గాని నీ పూజ ఫలించదు అని. పరాచార తత్పర అమ్మవారు. దానిని పరా పూజ అంటారు. కింద మనం రోజు ఇంట్లో చేస్తోంది ఏవోనండి, మా పూజలు మావి, ఆ మంత్రహీనం, క్రియాహీనం. ఎందుకంటే అనుమానమే. ఎందుకంటే అపర పూజలుగా ఏ చెయ్యి ఏది ముట్టుకొని ఏది ముట్టుకుంటున్నామో తెలియదు. అవునా? తుమ్ముతాం, చీత్తాం, గుడ్డకి చేతులు తుడుస్తాం, నీళ్లు పోసుకుంటాం, మళ్ళీ కడుక్కొని, ఇటువంటివన్నీ తెలియకుండా చేసేవి చాలా ఉంటాయి. చివరికి ఏమంటాం? ఇవన్నీ లైట్ తీసుకో అమ్మా, ఎందుకు అంత కోపం? మంత్రహీనం, క్రియాహీనం, భక్తిహీనం అని మనం చదివేస్తున్నాం. సర్లేరా వెదవా. అవునా? భోజనాల దగ్గర కూడా అంతేగా. కూర గరిటెకి రాకపోతే ఏం చేస్తాం? చెయ్యి పెట్టి టక్కన మన భాగం మనం తీసుకుంటాం. ఎంగిలితో కాదు. చెయ్యి పెట్టకరా అని అన్నాం అనుకో, ఇంకా నేను నోట్లో పెట్టుకోలేదుగా, తప్పేముంది? చేత్తో పెట్టుకుంటే చేత్తోనేగా తింటున్నాం అన్నట్టుగా మనం వాదిస్తాం. ఇవన్నీ అపచారాల్లో అపర పూజలు. అందుకే ఈ క్షమా మంత్రాలన్నీ ఆది శంకరాచార్యుల వారు మనకి ఇచ్చారు. కదవల్లారా, అమ్మ అరుణాం కరుణా తరంగి సాక్షి, ఇవన్నీ చేసినా పట్టించుకోలేదులే, చివరికి ఈ 2 చదువుకోండి అన్నాడు. మీ పూజ, అయ్యో నేను ఆ తప్పు చేశాను, పూజ అమ్మవారికి ఇష్టం ఉందో లేదో, అవునా? ఆ అనుమానం ఉండదు. మంత్రహీనం చెప్పానండి, నా పూజ శాంక్షన్ అయింది అట్లా. కానీ పరా పూజలో ఇవన్నీ ఉండవు. ఇవి ద్వైతంలో అపరలో ఉండేవి. రాజరాజేశ్వరి బ్రహ్మశీర్షమునందు నువ్వు చేసేది స్తవాలే, తల్లి తప్ప ఇంకేమీ కనిపించదు. అట్టి సద్య పూజకు సద్య ఫలితాన్ని ఇస్తుంది. సద్యో జాతాది, సద్య అనేది ఇస్తుంది ఆ పరా పూజలకి, ఫలితాన్ని ఇస్తుంది. ఏదైనా ఫలితం ఆ తల్లి వారికి తన గుణమును, తన తేజస్సును అన్నిటినీ ఇస్తుందని చెప్తారనమాట. సద్య అంటే అది. ఇక్కడ దాకా వచ్చావా, ఇక్కడ పూజ చేస్తున్నావురా, సరే నా గుణములే నీకు ఇచ్చి పంపిస్తున్నాను వెళ్ళు అంటే. అమ్మ గుణం రావటం అంటే సామాన్యమా?
అమ్మ మాటే అవుతుంది ఇంకా భూమి మీద. కిందకి వచ్చి నువ్వు మాట్లాడావంటే అమ్మో! ఆయన అమ్మవారి స్వరూపుడండి. ఆయన ఏం చెప్తే అదే జరుగుతుంది. సత్య అంటారు. పరాపూజలు అవి. హ్మ్. ఒక్క లైన్ సమయాచార చెప్పి ఆపేస్తానమ్మా. రెండవ పక్షం దహర గుహయందున్న ఆత్మని పూజ చెయ్యటము. ఒకటేమో పరాపూజ, ఒకటేమో ఆత్మ పూజ. ఈ దహర పూజ. ఈ దహర పూజ ఎలా చెయ్యాలి? హ్మ్. దాని విధి విధానం ఇదంతా కూడా నా మరుసటి క్లాస్ రేపు